ఢిల్లీ లిక్కర్ కేసుపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈడీ, సీబీఐ కేసులో జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. ఈడీ గతంలో దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్ పరిగణలోకి తీసుకుని తదుపరి విచారణను జూలై 3కు వాయిదా వేసింది కోర్టు. మరోవైపు సీబీఐ జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపుపై విచారణ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. దీంతో కవితను కోర్టు నుంచి తీహార్ జైలుకు తీసుకువెళ్లారు అధికారులు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మధ్యాహ్నం విచారణకు ఆమెను కోర్టు ముందు హాజరుపరచనున్నారు. లిక్కర్ కేసులో మార్చి 15న కవితను హైదరాబాద్లోని ఆమె నివాసంలో అరెస్టు చేశారు ఈడీ అధికారులు. మార్చి 26 నుంచి ఆమె తీహార్ జైలులో ఉంటున్నారు. జైలులో జ్యుడిషియల్ కస్టడీలోనే ఉండగానే ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసింది. ఈ 2 కేసుల్లో ట్రయల్ కోర్టు కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కస్టడీ ముగియడంతో కోర్టులో కవితను హాజరుపరిచారు అధికారులు. ఢిల్లీ లిక్కర్ కేసుపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈడీ, సీబీఐ కేసుల్లో జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. ఈడీ గతంలో దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్ పరిగణలోకి తీసుకుని తదుపరి విచారణను జూలై 3కు వాయిదా వేసింది కోర్టు. మరోవైపు సీబీఐ జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపుపై విచారణ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. దీంతో కవితను కోర్టు నుంచి తీహార్ జైలుకు తీసుకువెళ్లారు అధికారులు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మధ్యాహ్నం విచారణకు ఆమెను కోర్టు ముందు హాజరుపరచనున్నారు. మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మదర్ లైవ్ లో అందిస్తారు. మదర్, డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, ఇవాళతోటి కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగుస్తుంది. దాంతో 2 కేసులు, ముఖ్యంగా సిబిఐ, ఈడీ 2 కేసుల్లో కూడా కవితకు సంబంధించిన జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో కొద్దిసేపటి క్రితమే కవితను కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత ఇప్పటికే ఈడీ కేసులో 7వ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ కవితకు సంబంధించినటువంటి కవితతో పాటు మరొక 4 నిందితుల పాత్ర పైన 7వ ఛార్జ్షీట్ అనేది కూడా ఈడీ దాఖలు చేసింది. దాన్ని కోర్టు కూడా పరిగణలోకి తీసుకుంది. ఇక సిబిఐ ఈడీ కేసుకు సంబంధించి కోర్టు పరిగణలోకి తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వడం అంటూ ఏముండదు. ఈ కేసుకు సంబంధించిన ఇక ట్రయల్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ట్రయల్కి సంబంధించి ఇప్పుడు విచారణ అనేది కూడా, అంటే కేసుకు సంబంధించిన విచారణను జూలై 3వ తారీఖు వాయిదా వేసింది. జూలై 3వ తారీఖు ఉదయం 10:30కు ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ చేపడతామంటూ కూడా దాన్ని వాయిదా వేశారు. ఇక సిబిఐకి సంబంధించిన కస్టడీకి సంబంధించి మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపడతారు. మరొక 14 రోజుల పాటు సిబిఐ కేసులో కవితకు సంబంధించిన జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలంటూ కూడా సిబిఐ కోరబోతున్నారు. ఈ కేసుకు సంబంధించినటువంటి పురోగతిని కోర్టుకు తెలిపి కవితకు సంబంధించిన జ్యుడిషియల్ కస్టడీని ఎక్స్టెన్షన్ చేయాల్సిందిగా సిబిఐకి సంబంధించిన న్యాయవాదులు కోరబోతున్నారు. ఇక ఈడీకి సంబంధించి ఈడీ దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్ని పరిగణలోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఈడీకి సంబంధించినటువంటి కేసులో కస్టడీ అనేది కూడా ఉండదు. ఆలోపు అంటే జైల్లో ఉన్న వాళ్ళు జైల్లో ఉంటారు. బయట అరెస్ట్ కాకుండా ఉన్నటువంటి వారు బెయిల్ తీసుకొని బెయిల్ పైన బయట ఉండేటువంటి అవకాశం ఉంటుంది. జైల్లో ఉన్నవారు బెయిల్ తీసుకొని బయటకు రావాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన విచారణ అనేది కూడా హైకోర్టులో పెండింగ్లో ఉంది. దానికి సంబంధించి విచారణ పూర్తయింది. జడ్జిమెంట్ ఇంకా రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం వెకేషన్ బెంచ్లో హైకోర్టు ఉంది. జడ్జిమెంట్ ఎప్పుడు ఇస్తారనే దానిపైన క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది. ఒకవేళ హైకోర్టు కనుక 2 కేసులకు సంబంధించి విచారణ అనేది కూడా పూర్తి చేసింది కాబట్టి 2 కేసుల్లో బెయిల్ మంజూరు అయినట్లయితే కవిత బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆలోపు సిబిఐకి సంబంధించినటువంటి జ్యుడిషియల్ కస్టడీని మాత్రం ఎక్స్టెన్షన్ చేస్తూ వెళ్తారు. జూలై 3వ తారీఖున ఈడీ దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్లో ఉన్నటువంటి అంశాలపైన విచారణ జరుగుతుంది. ఆలోపు ట్రయల్ అనేది కూడా జూలై 3వ తారీఖు నుంచి ఈడీ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన విచారణ సాగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకి సిబిఐకి సంబంధించినటువంటి జ్యుడిషియల్ కస్టడీ ఎక్స్టెన్షన్కి సంబంధించినటువంటి పిటిషన్ పైన వాదనలు ఉంటాయి. ఆ కేసుకు మధ్యాహ్నం మాత్రం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను హాజరుపరుస్తారు. ఈరోజు కవితను కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు. ఎందుకంటే ఛార్జ్షీట్ ఫైల్ కాగ్నిజెన్స్లోకి తీసుకున్న తర్వాత నిందితులందరికీ కూడా సమన్లు జారీ చేస్తారు. వారిని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత వారికి సంబంధించినటువంటి విచారణకు సంబంధించి ఎప్పుడు చేపడతారనే దానిపైన ఈరోజు నిర్ణయం అనేది కూడా తీసుకున్నారు. ఇక కోర్టులో హాజరుపరిచిన తర్వాత కవిత కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆమె కవిత భర్త అనిల్తో పాటు 2 పిల్లలు, 2 కుమారులు కూడా కవితను కలిశారు. వారితో కలిసిన తర్వాత కవితను నేరుగా తీహార్ జైలుకు తరలించారు. మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు. చంద్రిక.